విధంగా ధన సహాయం చేయాలని. అమరావతి రాజధానిగా ఏర్పడడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అమరావతిపై కొందరు విషం చిమ్మాలని చూస్తున్నారని, అమరావతి అనే రాజధాని భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చలేరు అని, జగన్మోహన్ రెడ్డి ఒక కమీడియన్ అయిపోయారంటూ మావిగన్ అని కొత్తగా కామెడీకి తెరలేపారని కేశినేని చిన్ని మండిపడ్డారు. 11 సీట్లకి పరిమితమైన ఎమ్మెల్యేలు కూడా ఇకపై కొనసాగరు అంటున్న విజయవాడ ఎంపీ శివనాథ్తో ఏపీ బ్యూరో చీఫ్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చట్టసభల్లో ఆమోదముద్ర పొంది ప్రస్తుతం రాష్ట్రపతి కూడా గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఆయన ఏదైతే మా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి చిన్ని గారు ప్రస్తుతం ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి అంటే ఆ విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్ ప్రస్తుతం మనతో పాటు చిన్ని గారు నేను చెప్తాను. సార్ చెప్పండి, అసలు విజయవాడ పరిసర ప్రాంతాల మీద పెద్ద అపోహనైతే జగన్మోహన్ రెడ్డి వేయడం జరిగింది. అంటే మావిగన్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి అటు మచిలీపట్నం మరియు ఇది విజయవాడ ఇవన్నీ కూడా కలపాలంటున్నారు. ఇవన్నీ రాజధానిలో లేవంటారు ప్రస్తుతం? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తికి రాజధానిలో ఏ ప్రాంతాలు ఉన్నాయో ఏ ప్రాంతాలు లేవో కూడా తెలియపోవడం అదో చాలా బాధాకరమైన విషయం. మరి ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడా, మరి ఈయన జ్ఞానం ఇంతేనా అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ సిఆర్డిఏ ప్రాంతం మొత్తం కూడా ఇవాళ రాజధాని సిఆర్డిఏలో అమరావతిలో భాగంగా ఈ ప్రాంతమైన విజయవాడ కూడా క్యాపిటల్ రీజియన్లో ఒక భాగమే, గుంటూరు కూడా క్యాపిటల్ రీజియన్లో ఒక భాగమే. సుమారు మచిలీపట్నం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా సిఆర్డిఏ రీజియన్ కిందే వస్తుంది. నందిగామ వస్తుంది, తెనాలి వస్తుంది, మంగళగిరి వస్తుంది. అంటే దీని యొక్క విస్తీర్ణం ఎప్పుడైనా పెరగచ్చు. అంటే వాళ్ళు నోటిఫై చేసింది ఏంటంటే సిఆర్డిఏ ప్రాంతం వరకు రాజధాని అని నోటిఫై చేశారు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా రాజధాని. రాజధానికి ముఖద్వారం కింద బందర్ పోర్టు కూడా ఉండబోతుంది. రాజధానిలో ఒక ముఖద్వారం ఉంటుంది, ఆ ముఖద్వారం బందర్ పోర్టు, రెండో ముఖద్వారం జగ్గేపేట. అంటే ఈ ప్రాంతం ఒక ముఖద్వారం చూస్తే చిలకలూరుపేట. ఇట్లా ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి రాజధాని ప్రాంతం కింద అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అసలు విషయం తెలియని వ్యక్తులు మావి గనులు ఇంకో గనులు అని కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే ఇతను ఏంటంటే సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. నిజంగా మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 50 సంవత్సరాల నుంచి ఉన్నత రాజధానిని కావాలని కోరుకుంటుంటే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు కదా, సైకోలు తట్టుకోలేరు కాబట్టి మళ్ళీ సైకో ప్రాంతం మళ్ళీ మొదలుపెట్టాడు. 3 రాజధానులనే అక్కడికి వెళ్ళావు. ఏమైంది? ఉత్తరాంధ్ర ప్రజలు 5,40,40,000తో మా భర్తను గెలిపించారు. అసలు ఎక్కడ చూడాలి ఈ మెజార్టీ ఎందుకు వచ్చిందా బాబు అంటే 3 రాజధానులను అరాచకం చేయడానికి రాబోతున్నాడు. అంతేకాకుండా మా పల్లా శ్రీనివాసరావు గారిని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అత్యధిక మెజార్టీ 93,000తో గెలిపించారు మా అధ్యక్షుల వారిని. అంటే వాళ్ళ రాష్ట్ర ప్రజల యొక్క బలమైన కోరిక అమరావతి. అనంతపూర్లో చూస్తే మొత్తం అన్ని అసెంబ్లీ సీట్లు మేమే గెలిచాం. ఇది ఒక సంకేతం, రాష్ట్ర రాజధాని ఇక్కడ ఉండాలని ఒక సంకేతం ఇచ్చారు. మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. సరే అక్కడ ఎట్టకు మభ్య పెట్టలేకపోయినా ఇక్కడ ఉన్న 3 ప్రాంతాల్లో మభ్య. అరే బాబు, మేము ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో మనుషులమయ్యా, నీకు అర్థం కాకపోతే 10 మంది సలహాదారులను పెట్టించుకుని ఈ రాజధాని ఎక్కడ ఉందో వెతుక్కో, మేము ఆల్రెడీ ఉన్నాం. కానీ పిచ్చి పేర్లు అయితే మేము పెట్టుకోం. ఎప్పుడో శాతవాహనుల రాజధాని, దేవేంద్రుడు ఏలిన రాజధాని పేరు మా అమరావతి. పేరులోనే విశిష్టత ఉంది. మావిగన్ అంటే అక్కడ సోమాలియాలోనో సౌత్ ఆఫ్రికాలోనో పెట్టుకుంటారు ఈ పేర్లు. మరి ఎందుకంటే ఇంక బిజినెస్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ చూసి వచ్చి ఉంటాడు, దీన్ని లింక్ చేసాడు. నిన్న మా రైతులు ఏదో చెబుతున్నారు, ఇదేదో పెస్టిసైడ్స్ చంపే ముందు అంట. అంటే పెస్టిసైడ్స్ చంపే ముందు అంట. అటువంటి కాబట్టి ఇతను పెట్టే పేర్లతోనే ఇతను ఎంత కామెడీ పీసో జోకరో ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు 3 రాజధానులకి ఆ రోజు నువ్వు అమరావతిలో రాజధాని ఉంది, నేను ప్యాలెస్ కట్టుకున్నాను ఇక్కడే అని చెప్పి ఎలక్షన్కి వెళ్తే నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ 3 రాజధానులు అనుకునే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఈ బిల్లులో పార్లమెంట్లో వ్యతిరేకించడం వల్ల 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడు. ఆయన ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి మేము వస్తాము, వచ్చిన తర్వాత మళ్ళీ మేము చట్టసభను మారుస్తాము అని చెప్తున్నాం. అది సాధ్యపడిద్ది అంటారు. అదే అజిందాని అనేది. ఇతను 5 సంవత్సరాలు ఎట్లా ముఖ్యమంత్రి చేయడో నాకు అర్థం కాదు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని, ఒక రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన బిల్లుని అసెంబ్లీలోకి ఏదన్నా విలువ ఉంటుందా? అసెంబ్లీ తీర్మానాన్ని 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. అటువంటి విషయాలు కూడా తెలియని ఈ అజ్ఞాని మన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఏ విధంగా చేశారని రాష్ట్ర ప్రజలు తల్లగొట్టుకుంటున్నారు.
ప్రస్తుతం మనతో చూస్తున్నట్లయితే కనుక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ జరిగినటువంటి ఆ పరిణామాలన్నిటికీ సంబంధించి కూడా ఆయన పూర్తి వివరణ చూడడం జరిగింది. ఇప్పటివరకు కూడా రానున్న రోజుల్లో ఇప్పటికి చట్టబద్ధత అన్ని కలగడం, గెజిట్ రావడంతో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని ఏర్పడడం, దాన్ని ఎవరు కూడా మార్చలేరంటూ కూడా చిన్నగా చూడడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో జీవి సాంబశివరావు, విజయవాడ.